ఫ్రెండ్స్, సోమవారం మార్కెట్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా నిఫ్టీ సంగతి చూద్దాం, తర్వాత క్రూడ్ ఆయిల్ సంగతి చూద్దాం, తర్వాత సోమవారంకి ఏ స్టాక్స్ బాగుంటాయని చూద్దాం. అంటే పాజిటివ్గా ఏ ఉన్నాయి, నెగిటివ్గా ఏ ఉన్నాయి, అంటే ఏ సెక్టర్ స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి, ఏ సెక్టర్ స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయి అనేది ఒక 6 స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాను ఇంట్రాడేకి. ఓన్లీ ఇంట్రాడే మాత్రం చేయాలి ప్రజెంట్ అయితే. ఇప్పుడు అవి ఏంటని చూపిస్తాను చూడండి. ప్రస్తుతానికి మార్కెట్ పరిస్థితి అయితే క్రూడ్ ఆయిల్ అయితే స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ప్రజెంట్ అయితే. తర్వాత నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యాయి. కానీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యాయని కంగారు పడకండి, ఇదంతా టెంపరీ. ఇదంతా కూడా బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా పైకే ఉన్నారు, పైకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మార్కెట్ని. జస్ట్ ఇది క్రూడ్ ఆయిల్ వల్ల ఇది ఇలా జరుగుతుంది, ఇంకేం లేదు. కాకపోతే ఇది ఏంటంటే క్రూడ్ మహా అయితే ఇంక ఎన్ని రోజులు, ఒక 2-3 రోజులు పెరగవచ్చు, తర్వాత ఏ టైంలో సరే పడిపోవచ్చు, చెప్పలేం. రేపు సోమవారం కూడా ఏం జరగవచ్చు. ఇక్కడ ముందుగా నిఫ్టీ చూడండి, ప్రజెంట్ 23,767 ఉంది కదా ప్రజెంట్. ఇక్కడ చూసారా, కరెక్ట్గా ట్రెండ్ లైన్ దగ్గర ఆయన చూసారా, కరెక్ట్గా ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసి ఆగింది కరెక్ట్గా. ఇది డైలీలో చూపిస్తున్నాను నిఫ్టీని. అసలు చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఇది. ఇప్పుడు కూడా ఇలాగ 3 టైమ్స్ ఎప్పుడైనా ట్రెండ్ లైన్ దగ్గర మూడోసారి ఇలాగ వచ్చిందనుకోండి ట్రెండ్ లైన్ దగ్గరికి, మంచి ఏరియా అనమాట. ఇది చాలా స్ట్రాంగ్ ఏరియా, ఇది ఎక్కువ హై ప్రాబబిలిటీ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి. అందుకోసం కరెక్ట్గా ఇక్కడ ఆగింది చూసారా. ఇది ఒక మంచి ఏరియా అనమాట. ఎప్పుడైనా సరే మీకు ఎక్కడైనా ఇలాంటి ఏరియా దొరికితే మిస్ అవ్వకండి, ఇలాంటి ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది. ఎక్కువ ఇలాంటి దగ్గర నుంచే ప్రైస్ రివర్స్ అవుతుంటుంది. ఇది ఒకటి ఇక్కడ మనం చూపించాను కదా నిఫ్టీ, లాస్ట్ వీక్ 2 వారాల కింద చూపించాను కదా. ఇక 4 టైమ్స్, 3 టైమ్స్ కాకుండా 4th టైం బ్రేక్ చేయడానికి వెళ్తే అదొకటి, ఇది ఒక ఏరియా అనమాట. చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ అనమాట ఈ రెండు కూడా. ఎక్కడైనా ఇలాంటి ఆపర్చునిటీ ఎక్కడైనా దొరికితే మిస్ చేసుకోవద్దు. అంటే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుందట, హై ప్రాబిలిటీ అనమాట ఇలాంటి ఏరియాస్ అనమాట. అది మ్యాక్సిమం ఇక్కడ నుంచి రివర్స్ అవ్వాలి. టెక్నికల్గా అయితే ఇక్కడ నుంచి మార్కెట్ నిఫ్టీ రివర్స్ అవ్వాలి పైకి. మరి క్రూడ్ అయితే చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు చూడండి, తర్వాత గిఫ్ట్ నిఫ్టీ చూపిస్తాను చూడండి. గిఫ్ట్ నిఫ్టీ కూడా చూడండి, సేమ్ అదే ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసి ఆగింది చూసారా. సేమ్ దాటి కిందకి రాలేదు, మ్యాక్సిమం పైకి ట్రై చేస్తుంది మార్కెట్. ఇదేంటంటే క్రూడ్ ఆయిల్ వరకు జరుగుతుంది అంతా కూడా. మా అయితే ఇది ఒకవేళ పడితే క్రూడ్ అదే చాలా స్ట్రాంగ్గా ఉంది క్రూడ్ అయితే మాత్రం. ఆ ట్రెండ్ ఇంకొక 2-3 రోజులు కంటిన్యూ అయితే అవ్వచ్చు, లేదంటే రేపు సోమవారం నుంచైనా వీక్ అవ్వచ్చు. ఏమీ లేదు, క్రూడ్ పెరగకుండా అలాగే అక్కడ ఉండిపోయినా సరే మనది ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవుతుంది. అంత ప్రాబిలిటీ ఉందంట. ట్రెండ్ అయితే డౌన్ ట్రెండ్ పక్కగా, అది మాత్రం చూపలేదు. ఇది బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ ఇది ఒక జంక్షన్ ఉంది, ఏదంటే 23,200. ఇది అంత స్ట్రాంగ్ అయితే ఏం కాదు. ఇది కనుక బ్రేక్ అయితే ఇది పెద్ద అంత ఇంపార్టెంట్ ఏం కాదు, చెప్పలేం. ఇక్కడ నుంచి రివర్స్ అయినా అయిపోవచ్చు. ఇది మంచి ఏరియా, ఇది కూడా మంచి ఏరియా. ఇది కూడా 23,200 ఇక్కడ నుంచి అయినా రివర్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే డెలివరీ బీటీఎస్టీలు గట్రా చేయకూడదు, డౌన్ సైడ్ పొజిషన్స్ ఏవి కూడా హోల్డ్ చేయకూడదు. ఇంట్రాడే వరకు మాత్రమే చేయాలి. ప్రస్తుతానికి ట్రేడ్ కూడా మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉంటే అటే మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అసలు డైలీలో చూస్తే అది అప్ ట్రెండ్, ఇది లోవర్ టైం ఫ్రేమ్ అయితే మనకి డౌన్ ట్రెండ్. కానీ మరి ఇంట్రాడే మనం లోవర్ టైం ఫ్రేమ్ బట్టి చూసుకోవాలి కదా. అందువల్ల మనం దాన్ని బట్టి చూస్తే మనం డౌన్ సైడ్ మాత్రం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. అది ఎక్కువసేపు హోల్డ్ చేయకూడదు అనమాట. నెక్స్ట్ డేకి గట్రా మనం ఉంచకూడదు, సేమ్ డే ఎగ్జిట్ అయిపోవాలి. ప్రస్తుతానికి పరిస్థితి అది డౌన్ సైడ్ మాత్రం ప్లాన్ చేసుకోవాలి. పాజిటివ్ కూడా ఉన్నాయి స్టాక్స్ చూపిస్తాను ఇప్పుడు మనకి. మెయిన్ ఏంటంటే ఈ లెవెల్ అంతా 22,182 ఇది ఉంది కదా, ఈ లో ఉంది కదా, ఈ లో బ్రేక్ అవ్వకూడదు నిఫ్టీకి. ఇది బ్రేక్ అవ్వనంత వరకు ఈ మార్కెట్ ఇక్కడ నుంచి ఇట్టే తిరుగుతుంటుంది. ఇది మాత్రం బ్రేక్ అయితే చాలా డేంజర్ అనమాట. మళ్ళీ మార్కెట్లో మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసినట్టే. కానీ ఇది కూడా బ్రేక్ అయ్యేటప్పుడు కూడా స్లోగా బ్రేక్ అవ్వకూడదు, చిన్న క్యాండిల్స్ వచ్చి బ్రేక్ అవ్వకూడదు. పెద్ద క్యాండిల్స్ వచ్చి హై వాల్యూమ్తో బ్రేక్ అయితే అప్పుడు మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా పైపక్క ఇంకో మర్చిపోవడం, ఇంకా ఓన్లీ ఇంట్రాడే వరకు చేసుకోవాలి. అవసరమైతే బీటీఎస్టీలు కూడా చేసుకోవచ్చు. ఈ లెవెల్ క్రాస్ అయ్యి కిందకి వెళ్తే ట్రేడింగ్ వరకు చెప్తున్నాను అనమాట. ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రజెంట్ అయితే ఇదంతా ఇన్వెస్ట్మెంట్ ఏరియా. ఇది ప్రజెంట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ఏరియాలోన, అంటే ఇప్పుడు ఈ ఓన్లీ క్రూడే ఇంకో మహా అయితే 2-3 రోజులు పడవచ్చు అంతే. తర్వాత ఏ టైంలో సరే రివర్స్ అయిపోతుంది మార్కెట్. చెప్పడం మ్యాక్సిమం సోమవారం అయినా అయిపోవచ్చు, అది ఒకటి అనమాట. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇంట్రాడే రెండే చేయాలి అంతే. స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్, బీటీఎస్టీలో చేయకూడదు ప్రజెంట్ అయితే. ఇప్పుడున్న వాతావరణం క్రూడ్ నార్మల్ అవ్వాలన్నమాట. అందువల్ల ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ ఇంట్రాడే వరకు చేయాలి. ఇంట్రాడే స్టాక్స్ పెడతాను, ట్రై చేయండి. అంతేగాని స్వింగ్ ట్రేడింగ్ కొంచెం ఆగండి. మార్కెట్ ఇప్పుడు అంతా ముందుకు నెక్స్ట్ అన్నీ కూడా ఫెస్టివల్స్ డేస్, అన్ని పండుగల రోజులు అన్నీ కూడా లైన్గా పండుగలు వస్తాయి. అన్నీ కూడా మార్కెట్ దానికే సిద్ధంగా అవుతుంది. నెక్స్ట్ ఆటో సెక్టర్ గట్రా ఉంటాయి కదా, అవన్నీ కొన్ని దానికి రిలేటెడ్ కొన్ని స్టాక్స్ అన్నీ కూడా పెరుగుతాయి. నెక్స్ట్ ఆటో సెక్టర్ కూడా బాగానే ఉంది. జస్ట్ ఇది ఆటో సెక్టర్, బ్యాంక్ సెక్టర్ కూడా మళ్ళీ ఇది నార్మల్ అయితే అది కూడా మళ్ళీ ఇస్తుంది.
అన్నీ బాగానే ఉన్నాయి మొత్తం. ఒక ఐటీ సెక్టర్ ఒకటి వీక్గా ఉంది, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఐటీ సెక్టర్ వీక్గా ఉన్నా సరే మార్కెట్ పడుతున్నప్పుడు ప్రజెంట్ పాజిటివ్గా ఉన్నది కూడా ఇదే. అంటే ఏంటంటే నిఫ్టీని అంత పూర్తిగా అంత తొందరగా వదిలేరు కిందకి. అయితే బ్యాంక్ సెక్టర్ లేదంటే ఐటీ సెక్టర్ ఏదో ఒకటి పాజిటివ్గా ఉంటుంది ఈ రెండిట్లో ఎప్పుడు కూడా. ఈ రెండు కూడా వీక్ అయ్యాయి అంటే అప్పుడు నిఫ్టీ ఘోరంగా పడిపోద్ది. ఇది కనుక బ్రేక్ అయితే అప్పుడు ఐటీ కూడా ఉండకపోవచ్చు. మొత్తం అన్నీ ఇంకా అన్నీ కూడా లైన్ కట్టేస్తాయి ఇంకా. ఎందుకంటే ఈ ఈ పైన ఉన్నంతసేపు ఏదో ఒక దాంతో ఆపుతుంటారు నిఫ్టీని పడకుండా అనమాట. ప్రస్తుతానికి ఐటీ సెక్టర్స్తో ఆపుతున్నారు, కానీ ఐటీ సెక్టర్లో మాత్రం ఓన్లీ ఇంట్రాడే వరకు మాత్రమే చేయాలి. దాంట్లో కూడా బీటీఎస్టీలో పొజిషన్ స్వింగ్ ట్రేడింగ్ గట్రా చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. పాజిటివ్గా ఉంటే మనం ఓన్లీ ఇంట్రాడే వరకు మాత్రమే చేయాలి. మళ్ళీ ఏదో క్రూడ్ ఆగింది అనుకోండి, మళ్ళీ బ్యాంక్ స్టాక్స్ గట్రా ఏమైనా లేసాయి అనుకోండి, మళ్ళీ ఐటీ స్టాక్స్ పడుతుంటాయి కిందకి. అందువల్ల పాజిటివ్గా ఉన్నా సరే చూసుకుంటున్నారు జాగ్రత్తగా. మెయిన్ క్రూడ్ని మనం అబ్జర్వ్ చేయాలి. క్రూడ్ మూమెంట్ అది ట్రేడ్ తీసుకున్నంతసేపు అది ఏం చేస్తుందని చూసుకొని ట్రేడ్ అనేది ట్రేడ్లో మనం ఉండాలన్నమాట. అక్కడ ఏం తిన్న తేడా జరిగినా మళ్ళీ తేడా జరుగుతుంది. అది క్రూడ్ పరిస్థితి అయితే ప్రజెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ మంచి ప్యాటర్న్ కూడా ఫామ్ అవుతుంది. ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఇప్పుడు అంత ఆల్రెడీ పైకి వెళ్ళి వచ్చింది. మళ్ళీ ఇది రెండోసారి వెళ్ళడం, ఈసారి అంత స్ట్రెంత్ అయితే లేదు దీనికి. ఒకళ్ళు వెళ్ళినా మార్కెట్స్ ఇంకా అయిపోయింది, పాత అయిపోయింది. ఎవడైనా ఒక్కరోజు అయితే ఏడుస్తాడు, రోజు చేస్తే ఆవిడ యాడ్. ఇప్పుడు మార్కెట్ పరిస్థితి కూడా అంతే. క్రూడ్ బాగా ఫోర్స్గా ఇప్పుడు బాగా హైకి వచ్చేసింది కాబట్టి కొంచెం మార్కెట్ డిస్టర్బ్ అయింది, కానీ ఈ లెవెల్లో ఒకళ్ళు ఆగినా సరే పెరగవలసినవి పెరుగుతూనే ఉంటాయి. అలాగే మార్కెట్ చేస్తూనే ఉంటాయి. మనం క్రూడ్ని చూసి భయపడే పని లేదు. ఇప్పుడు మాత్రం నెక్స్ట్ వీక్ మాత్రం నేను లాస్ట్ వీక్ చెప్పాను క్రూడ్లో ఫోకస్ చేయండి, మంచి ప్రాఫిట్ వస్తుందని చెప్పాను. కానీ ఈ వీక్ మాత్రం నెక్స్ట్ మండే నుంచి మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఏ టైంలో సరే రివర్స్ అయిపోవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓన్లీ ఇది ఏ రోజు ద్వారా నెక్స్ట్ డేకి హోల్డ్ చేయకండి. మేము కూడా హోల్డ్ చేయట్లేదు. ఫస్ట్ రోజు ఒకరోజు హోల్డ్ చేసామన్నట్టు అంతే. స్టార్టింగ్ రోజు హోల్డ్ చేసాం, తర్వాత హోల్డ్ చేయలేదు అంతే. ఇదనమాట పరిస్థితి. క్రూడ్ మహా అయితే 2-3 రోజులు పెరగచ్చు, తర్వాత ఇంకా చెప్పలేం. అందువల్ల దీంట్లో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వీక్ అంతా క్రూడ్లో జాగ్రత్తగా ఉండండి. స్టాక్స్ పెడతాను, వాతావరణం చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. డౌన్ సైడ్ పైకి అనేది వాతావరణం చూసి పెడుతుంటాను. ప్రస్తుతానికి సోమవారంకి ఏ స్టాక్స్ బాగున్నాయి అంటే ఇది హెచ్సిఎల్ టెక్, ఐటీ స్టాక్స్ అనమాట. చూసుకోండి, హెచ్సిఎల్ టెక్ ఒకటి ఈ పాజిటివ్గా ఉన్నాయి చూసుకోండి. ఇప్పుడు అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నవి సోమవారంకి చూపిస్తున్నాను అనమాట. ఇందులో ఏదో ఒకటి పనిచేస్తుంది చూసుకోవాలి మీరు. అది మీరు లెవెల్స్ గట్రా చెప్తే పనిచేయదు, మీరు చూసుకోండి. హెచ్సిఎల్ టెక్ ఓన్లీ ఇంట్రాడే వరకు మాత్రమే. హెచ్సిఎల్ టెక్ ఒకటి, తర్వాత టీసీఎస్ ఒకటి, తర్వాత ఎల్టీఎం ఒకటి, తర్వాత పెర్సిస్టెంట్ ఒకటి, ఐటీ స్టాక్స్ ఇవి. తర్వాత ఇది ఎనర్జీ డౌన్ సైడ్, ఇది ఎనర్జీ సెక్టర్లో 2 స్టాక్స్ పెట్టుకున్నాం. ఇది రిలయన్స్ ఒకటి, గెయిల్ ఒకటి, గెయిల్ ఇండియా చూసుకోండి, ఇది ఒకటి. ఈ డౌన్ సైడ్ 2, పైకి 4 పెట్టుకున్నాం. ఇందులో ఏదో ఒకటి ఇంట్రాడే వరకు మాత్రం ఇది ప్లాన్ చేసుకోవాలి అంతే. ఇంకా వేరే ఉన్నాయి కానీ ఈ నాకు బెస్ట్ అనిపించాయి అనమాట నా దగ్గర ఉన్న వాటిల్లోనే. అందుకోసం వీటిని సెలెక్ట్ చేసుకున్నాను. ఇవి మీకు చూపిస్తాను. మీరు సోమవారం దీన్ని బట్టి ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోండి. వాతావరణం చూసుకొని క్రూడ్ ఎటు మూవ్ అవుతుంది చూసుకొని అప్పుడు ప్లాన్ చేసుకోండి. ప్రస్తుతానికి అయితే ఇంతే. పాజిటివ్గా అయితే ఐటీ స్టాక్స్, నెగిటివ్ అయితే ఎనర్జీ స్టాక్స్. ఈ 2 సెక్టర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. డౌన్ సైడ్ పైకి చూసుకొని మార్కెట్లో భయపడే పని లేదు. ఇంకా పెద్ద ప్లేయర్స్ పైకే ఉన్నారు, కిందకి కాదు. చూపించాను కదా మెయిన్ లెవెల్, అది దాటితేనే భయపడాలి జాగ్రత్తగా. నెక్స్ట్ వీక్ మాత్రం క్రూడ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న తేడా వచ్చినా డబ్బుని పడేస్తారు కిందకి, చూసుకోండి. ఏ టైంలో సరే అది కిందకి రావచ్చు, ఇది పైకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా మా స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను, బాయ్.